అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. అప్పుల కోసం ప్రపంచం ముందు చేయి చాచడం అలవాటుగా మార్చుకున్న పాకిస్తాన్ ఇప్పుడు తన సొంత ప్రజల ప్రాణాలతోనే చెలగాటమాడుతుంది. పశ్చిమాసియాలో పడుతున్న బాంబుల కంటే పాకిస్తాన్ ప్రభుత్వం తన దేశ ప్రజల మీద వేస్తున్న పెట్రో బాంబులు ఎక్కువైపోయాయి. లీటర్ పెట్రోల్ కొట్టించాలంటే సామాన్యుడు రక్తం అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది. నెల రోజుల తిరక్కు ముందే రెండోసారి అత్యంత దారుణంగా పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది పాకిస్తాన్ ప్రభుత్వం. అల్లాడుతున్న ప్రజల ఆకలి కేకలు ఒక పక్క, చేతగాని ప్రభుత్వ నిర్ణయాలు మరో పక్క పాకిస్తాన్ ఇప్పుడు పాతాళంలోకి తోసేస్తున్నాయి. అసలు పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ రేట్ ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు. నిన్న రాత్రి పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ దేశ ప్రజలకు గుండె ఆగినంత పనైంది. ఏకంగా డీజిల్ ధరను 55%, పెట్రోల్ ధరను 43% పెంచుతూ పాక్ ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేసింది. ఈ తాజా పెంపుతో పాకిస్తాన్లో లీటర్ డీజిల్ ధర ఇప్పుడు $520.35 చేరింది. ఇక పెట్రోల్ ధర $458.40 పలుకుతోంది. ఒక సామాన్య చిరు వ్యాపారి తన బండిలో 2 లీటర్ల పెట్రోల్ కొట్టించాలంటే ₹1000 వదిలించుకోవాల్సిన దారుణమైన పరిస్థితి. పోనీ ఈ రేట్ల పెంపు ఈ సంవత్సరంలో మొదటిసారి అంటే అదీ కాదు. గత నెలలో ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతల పేరు చెప్పి 20% వడ్డించింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఇప్పుడు ఏకంగా సగానికి సగం రేట్లు పెంచేసింది. ఇంత దారుణంగా రేట్లు పెంచేసి ప్రజల ఉసురు పోసుకుంటున్న పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతున్న రీజన్ ఏంటో తెలుసా? అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతోంది, అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు పెరిగాయి, అందుకే మేం పెంచక తప్పట్లేదు అంటూ పాక్ పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వైజ్ మాలిక్ చాలా సింపుల్గా చేతులు దులుపుకున్నారు. కానీ ఇక్కడ మనం అడగాల్సిన ప్రశ్న ఒకటే, యుద్ధం జరుగుతోంది నిజమే, కానీ దాని ప్రభావం ప్రపంచంలో అన్ని దేశాలపైన ఉంటుంది కదా, మరి పాకిస్తాన్లో మాత్రమే ఈ రేంజ్లో రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇక్కడే పాక్ ప్రభుత్వ పనితీరు బట్టపైలవుతుంది. ఏళ్ల తరబడి దేశాన్ని దోచుకున్న అవినీతి నాయకులు ఆర్థిక వ్యవస్థను గాలికి వదిలేసి తీవ్రవాదాన్ని పెంచి పోషించిన పాలకుల పాపమే ఈనాటి ఈ సంక్షోభం. తమ దగ్గర డాలర్ నిల్వలు లేక, ఇతర దేశాల నుంచి చమురు కొనే స్తోమత లేక ఆ భారాన్ని నిస్సిగ్గుగా జనాల మేర రుద్దుతుంది ఆ ప్రభుత్వం. డీజిల్ రేటు $520 దాటితే ఏమవుతుంది? దేశంలో సరుకు రవాణా పూర్తిగా స్తంభించిపోతుంది. బియ్యం, గోధుమలు, పాలు, కూరగాయలు ఇలా ప్రతి ఒక్క నిత్యావసర వస్తువు ధర ఆకాశాన్ని తాకుతుంది. ఇప్పటికే కప్పు ఛాయ్ తాగాలంటే ₹100 వెచ్చించాలి. కిలో పిండి కొనాలంటే కొట్లాటలు పడుతున్న పాకిస్తాన్ సామాన్యుడు ఈ పెట్రోల్ దెబ్బతో ఇక బతికే అవకాశమే లేదు. దేశాన్ని నడపాల్సిన నాయకులు కుర్చీల కోసం కొట్టుకుంటున్నారు. మిలిటరీ ఏమో పర్సంటేజీల కోసం కక్కుర్తి పడుతుంది. నష్టపోతున్నది మాత్రం కేవలం ఆ దేశంలోని పేద సామాన్య ప్రజలే. ఒక దేశం ఎకానమీ మీద ఫోకస్ చేయకుండా కేవలం మతం, పగ, తీవ్రవాదం చుట్టూ రాజకీయాలు చేస్తే చివరకు ఆ దేశం పరిస్థితి ఇలాగే తయారవుతుందనడానికి పాకిస్తాన్ దేశం ఇప్పుడు ఒక పెద్ద ఉదాహరణ. మీరేమంటారు? పాకిస్తాన్లో పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్ వల్ల అక్కడ పరిస్థితులు ఎలా మారబోతున్నాయి? నిజంగా ఇండియాతో పోటీ పడుతున్నామని కలలు కంటున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ఏం చెబుతుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.